దసరా అదే వీడు వెళ్ళారు కదా పెళ్లి కూతురు పిల్లకాయలు పల్లాంటి ఎంత పోయారు కదా చంద్రయ్య అన్నాడు. మేము అంత చూద్దాం అట్టమను సరే రజని రామ వాళ్ళ గోళ ఎట్లా తట్టరు అని సరే కామెంట్ మళ్ళీ చేద్దామని ఏం కావాలి మీకు మురళి స్టార్ట్ కానీ అందరికీ నమస్కారం. జాతీయ స్థాయిలో ఇప్పుడు ఎన్నికల కమిషన్ పైన ప్రత్యక్ష యుద్ధం జరుగుతూ ఉంది. మనకు ఉన్నటువంటి స్టాచ్యూటరీ బాడీస్ 5 ఉన్నాయి. దాని జోలికి కూడా పోకూడదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒకటి, జ్యుడిషియరీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సిబిఐ, నీతి ఆయోగ్, ఇవి స్టాచ్యూటరీ బాడీస్. ఏ గవర్నమెంట్ వచ్చినా దాని రూల్స్ దాని రెగ్యులేషన్ ఉంటాయి. ఆ ప్రకారం నేషనల్ నాళ్ళు ఒక డెమోక్రటిక్ వ్యవస్థ పనిచేసింది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మోడీ ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థీకృతమైనటువంటి అంశాలు మొత్తం ధ్వంసం చేస్తున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన ఒకటే ఏకచక్రవర్తి ఏలాలి తప్ప ఇవన్నీ మనకు అడ్డం ఉండకూడదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడ్డం ఉండకూడదు, ఏసీ అడ్డం ఉండకూడదు. ఇవన్నీ నాకు అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా ఉండే పద్ధతుల్లోనే ఒక్కొక్కటి కిల్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ చాలా ముఖ్యమైనది. మిగతా నీతి ఆయోగ్, సిబిఐ అంటే అదొక పద్ధతి. మరి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికలు జరిపించడానికి ఈసీ ఒక ప్రతిష్టాత్మకమైన పాత్రలో ఉంది. ఒకప్పుడు దానిలో పనిచేసేటువంటి అనేక మంది గిల్ పనిచేశాడు, తర్వాత జి కృష్ణమూర్తి పనిచేశాడు, ఇక్కడే ఉన్నాడు మన లింగ్డో ఇక్కడే పనిచేశాడు. అంతకన్నా మీకు ఆయన పెద్ద పేరు మర్చిపోయాను, పెద్ద ఆయన లాగా ఉంటాడు, శేషన్. వీళ్ళందరూ కూడా ఎన్నికల కమిషన్కి ఒక గౌరవం తెచ్చిపెట్టారు. కానీ ఈ 10 ఏళ్ళుగా ఎన్నికల కమిషన్ మోడీ ఏం చెప్తే అది చేయడం, బీజేపీకి అనుకూలంగా చేయడం తప్ప ఇంకోటి కానీ కాదు. బీజేపీ వాళ్ళకి అనుకూలంగా ఉండేవాడు. ఇప్పుడు మోడీ రాహుల్ ఏమంటున్నాడు, మీరు దొంగలని చెప్పేశాడు. ఒకసారిగా దొంగని చెప్పేశాడు. అది ప్రూవ్ చేశాడు కూడా. ఇదే మేము ప్రూవ్ చేసాం తిరుపతి మున్సిపల్ ఎన్నికల్లో. ఏ కాలనీకి పోయాం అక్కడ, సంజయ్ గారి కాలనీకి పోతే ఒకే ఇంటి నెంబర్లో 18 కుటుంబాలు ఉన్నాయి ఓట్లు. అంటే ఒకే ఇంట్లో 18 ఓట్లు, 18 కుటుంబాలు. అంటే ఒకే ఇంట్లో ఓట్లు కాదు, అది కాంపౌండ్, ఒక చిన్న షెడ్ ఉంది, షెడ్లో తాళాలు వేసి పెట్టున్నారు, దానిలో లేదు. ఆ నెంబర్ తోటి 18 కుటుంబాలు వాళ్ళు ఓట్లు లెక్కేసి పెట్టారు. నేమో చెప్పాను, ఏమయ్యా 18 కుటుంబం అంటే ఒక మహిళకి 18 మొగుళ్ళు ఉంటారా? ద్రౌపదికి 5 మంది మొగుళ్ళు చూసాం, కానీ ఈ కలియుగంలో ఇట్లా ఉంటారు ఎక్కడన్నా? ఇదేంది ఓట్లు అని చెప్పి దాన్ని ఎక్స్పోజ్ చేస్తే అది రాష్ట్ర వ్యాప్తంగా అయింది. అప్పుడే ఇక్కడ 1,80,000 ఓట్లు దొంగల ఓట్లు ముద్రించి పంచారు. అప్పుడు ఈసీ దాకా తీసుకెళ్ళాం, పట్టించుకున్నాం. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చేశాడు, ఒక ఇంట్లో ఎన్ని ఓట్లను లెక్క తీశాడు బయటికి. అంటే ఇది చెప్తా ఉంటే కూడా ఏం పట్టించుకోవట్లేదు. దాదాపుగా 4-5 లక్షల ఓట్లు తీసేయడం కానీ, ఇంకా 4-5 లక్షల ఓట్లు కలపడం కానీ జరిగినాయి. అంటే ఓట్లు వేసేవాళ్ళు, బీజేపీకి వేసేవాళ్ళ ఓట్లను ఇంకా దొంగ ఓట్లు పెంచారు, వ్యతిరేకంగా ఓట్లు మొత్తం తీసేస్తున్నారు. అది మొత్తం ప్రూవ్ అయిపోయింది. మేము ఒక మున్సిపాలిటీలో మేము ప్రూవ్ చేసాం. ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించే బదులు రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ అని చెప్తున్నాడు. ఇప్పుడు త్రిశూర్ నుంచి మా ఓడిపోయిన ఎంపీ పోటీ అంటున్నాడు. ఇప్పుడే చూశాను, సునీల్ అని పోటీ చేసి ఓడిపోయాడు, మాజీ మంత్రి. త్రిశూర్లో కూడా ఎట్టా గెలిచిందో బీజేపీ గెలిచాడు. అది ఒకటే గెలిచింది బీజేపీ. అక్కడ ఏ విధంగా ఓట్లు మ్యానిపులేట్ చేశారో అతను ప్రూవ్ చేస్తున్నాడు ఇప్పుడు లేటెస్ట్గా. కాబట్టి ఇది ఒక విధంగా భారతదేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపించే బదులు
వాళ్ళకల్లే ఓట్లు వేసుకోవాలి, గెలిపించాలని ప్రయత్నిస్తారు. ఎందుకు చేయాలి ఈ పని అని? మీరు సక్రమంగా పనిచేసి ఉంటే, మంచి పనులు చేసి ఉంటే, ప్రజలకు ఉపయోగపడే పనులు చేసి ఉంటే ఇది దొంగట్లాడాల్సిన పని లేదు కదా. ఎందుకు దొంగట్లాడుతున్నారు? దీన్ని సవరించుకోమని చెప్తే అది వినడం లేదు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో యుద్ధ వాతావరణం వచ్చింది. ఎంత యుద్ధ వాతావరణం వచ్చింది? ఒకవైపు రష్యా యుక్రెయిన్ టెన్షన్లో ఉన్నాయి, ఇంకొక ఇరాన్ మీద దాడులు చేస్తున్నారు, ఇంకా పాకిస్తాన్ టెర్రరిస్టులు కూడా మనపై దాడి చేస్తున్నారు. వీటన్నిటికి సంబంధించినటువంటి చూస్తే ఎప్పుడు భారతదేశానికి అండగా సోవియట్ యూనియన్ అండగా ఉండేది. ఎప్పుడు ఈ పబ్లిక్ సెక్టార్స్ నెహ్రూ ఉన్నప్పుడు పబ్లిక్ సెక్టార్స్ని పెంచడానికి ఉపయోగపడేటువంటి క్రమంలో అమెరికాలు సపోర్ట్ చేయకపోతే రష్యా వాళ్ళే సపోర్ట్ చేశారు. పబ్లిక్ స్టీల్ ప్లాంట్లు, ఆయిల్ రిఫైనరీస్, హెవీ ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ ప్రొడక్షన్, ఇవన్నీ కూడా మన కాళ్ళపై మన నిలబడి బతకడానికి ఉపయోగపడే పద్ధతుల్లో సోవియట్ యూనియన్ సహాయం చేసింది. అమెరికా ఇప్పుడు సహాయం చేయలేదు. అది ఇప్పుడే కొనసాగుతుంది. ఇప్పుడు కూడా ఇప్పుడు మనకు ఆయిల్ తక్కువ రేటుకి ఇస్తున్నమాట వాస్తవమే. ఇరాన్ తీసుకుంటుంటే అమెరికా అభ్యంతరం పెట్టింది. ఇప్పుడు రష్యా నుంచి వస్తున్నాయి మనకి. ఇప్పుడు ఏమంటాడు? భారతదేశం రష్యా నుంచి ఆయిల్ ఆపకపోతే నేను మీ మీద ఆన్సర్ ఇప్పిస్తా అంటున్నాడు. అంటే మన భారతదేశం వ్యాపారం ఎవరికైనా చేసుకోవచ్చు కదా. వాళ్ళు తక్కువ ఇస్తే మేము ఎంజాయ్ చేస్తున్నాం, తప్పే ఉంది అని అంటే ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు ఆయిల్ తక్కువ విస్తరణ చేస్తే రష్యా మీద దాడి, పాలిస్తీనాకి సపోర్ట్ చేస్తామంటే ఇజ్రాయెల్ మీద దాడి, లేదా ఇరాన్ మీద దాడి, ఇవి చేసినప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు 50% ట్యాక్సేషన్ పెట్టేశాడు భారతదేశం నుంచి. వాడు ఏమంటాడు? $120 బిలియన్ వ్యాపారం మీకు చేస్తుంటే మీరు $80,000 బిలియన్ మీరు చేస్తున్నారు కదా మాకు, కాబట్టి మా దగ్గర మీరు ఎక్కువ కొట్టేస్తున్నారు అని అంటాడు. అంటే వాడిని దిగుమతి చేసుకోమంటాడు. ఏమైనా దిగుమతి చేసుకుంటాడు? మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అది మనోడు ఎందుకంటే అది అక్కడ ఆవులకి ఏదో మాంసం పెడతారు, ఆ మాంసం తిని పాలిస్తుంది, ఈవెన్ లేనిపోయిన గోళలు మాకెందుకు తరకాయ చెప్పి భారతదేశంలో మిల్క్ ప్రొడక్ట్స్ ఆపేశారు. అది ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు మనం ఫార్మాస్యూటికల్స్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని కేవలం మా మాట వినాలి, మీరు మా మాట పాకిస్తాన్ జోలికి పోకూడదు, సోవియట్ యూనియన్కి సహాయం తీసుకోకూడదు, సోవియట్ యూనియన్కి వ్యతిరేకంగా నిలబడాలి అంటే ఆర్థిక అంశాలు తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తారు. కేవలం బ్లాక్మెయిలే. ఒక ప్రపంచంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి దేశంగా అమెరికా ఆర్థికంగా ముందుంది. అట్లాంటి దేశం రాజకీయాన్ని అడ్డం బ్లాక్మెయిల్ చేస్తారా? మేము వ్యాపారం చేసుకోండి, వ్యాపారం లాభాలు చేసుకోరు, ఎవరు నేను నష్టం చెప్పడంలో. మేము మోడీ కూడా తప్పడుతున్నాం. రష్యా నుంచి తక్కువ ధరలతో ఆయిల్ తీసుకొచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ ఈ దేశానికి ఎగుమతి చేస్తున్నాడు, లాభాలు తీసుకుంటున్నాడు. కానీ తక్కువ రేటుకి వస్తే మరి ప్రజలకి ఇవ్వాలి కదా. భారత ప్రజానీకం వాడుతున్నటువంటి వాటిలో పెట్రోల్ ప్రోడక్ట్ తగ్గించాలి కదా. మన పెట్రోల్ తగ్గుతాం, తగ్గలేదు కదా మరి. అది ఒక రిమార్క్ ఉంది, అది మేము ఫైట్ చేస్తాం, తర్వాత విషయం. కానీ ఈ రాజకీయాలను అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేయడం అనేది అది ఐటీ ఏమంటుంది దాన్ని, ఇంటర్నేషనల్ ట్రీటీ, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్, WTO, దానికి వ్యతిరేకమైంది ఇది సబ్జెక్టు. దీని తీవ్రమైన పద్ధతుల్లోనే దీన్ని పరిగణించాల్సి వస్తుంది. అందువల్ల కేవలం అమెరికా పెత్తనాన్ని ఈ విధంగా పట్టించకూడదు. మొట్టమొదటి డిమాండ్ ఏంటి? అమెరికా ట్రంప్ ఇంత అన్యాయంగా మాట్లాడుతుంటే మోడీ ఎందుకు మాట్లాడడం లేదు? ఏం మాట్లాడదా? నేనే ఆపేశాను యుద్ధాన్ని పాకిస్తాన్తో భారతదేశానికి అంటాడు. నేనే ఆపేశాను యుక్రెయిన్ మీద రష్యా యుద్ధాన్ని అంటాడు. అదే చెప్తాను, వరుస పెట్టి చెప్తున్నాడు. అంటే అది ప్రపంచ పోలీసా అమెరికా అధ్యక్షుడు? దానిపైన ఎందుకు మోడీ మౌనం కూర్చున్నాడు? ఆయనకైనా ఎత్తు పొడవు ఎక్కువే కదా, దేశం కూడా పెద్ద ఎక్కువే కదా, ఏం మాట్లాడలేదు. ఇప్పుడు ఒక తప్పనిసరి భారతదేశ ఆర్థిక స్వాతంత్రం దెబ్బతీసే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు మోడీ
ఇప్పుడు కూడా అనలే మోడీ నువ్వు దుర్మార్గం అనలే. అయితే ఆచరణలో వాళ్ళ కండిషన్ని వీళ్ళు ఒప్పుకోవడం లేదు. రాజ్నాథ్ సింగ్ కూడా అమెరికాకు పోవాల్సింది ఆగిపోయాడు దీనికి సంబంధించి. ఇప్పుడు బ్రహ్మోత్సవం అంటున్నాడే, బ్రహ్మోత్సవం ఎవరిది? సోవియట్ రష్యా వాళ్ళు తయారు చేసిన తీసుకొచ్చి ఇక్కడ పెట్టి బ్రహ్మోత్సవం పేరు పెట్టి దాన్ని ఉపయోగించి బ్రహ్మోత్సవాన్ని చూస్తే పాకిస్తాన్ గడగలాడింది అంటున్నాడే, అది గడగడలాడింది మోడీ గురించి కాదు, బ్రహ్మోత్సవం గురించి. బ్రహ్మోత్సవం ఆ సోవియట్ నుంచి తీసుకొచ్చింది. ఇంత ఉన్నా కూడా దేశ ప్రజానీకం మీద ఆర్థిక దాడులు చేస్తున్నట్టు మోడీ ట్రంప్ని ఖచ్చితంగా వ్యతిరేకించలేకపోవడం అనేది ఒక దౌర్భాగ్యం. దీన్ని మేము వ్యతిరేకిస్తాం. అదేవిధంగా దీని ప్రభావం పడుతున్నప్పుడు దేశం మొత్తం మీద ప్రజానీకానికి మోడీకి వ్యతిరేకమైనటువంటి ఉద్యమాలు వస్తున్నాయి. దాదాపు ఇప్పుడు గత ఎన్నికలను ఓడిపోయాడు, బతికాడు, ఓడిపోయి గెలిచాడు. అది మన రాష్ట్రంలో ఉంటే ముఖ్యమంత్రి అన్నీ నేనే అని చెప్పుకుంటుంటాడే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన పని, ఆడ నితీష్ కుమార్ చేసిన పని. వీళ్ళిద్దరే చెరొక కాళ్ళు, వీళ్ళిద్దరూ ఆయన సొంత కాళ్ళు లేవు, అటుపోతున్నాడు. ఇప్పుడు రేపు మళ్ళా ఓడిపోయే ప్రమాదం వచ్చింది. ఎందుకంటే జిఎస్టీ లెక్కలు తీసాం కదా, అంతా వచ్చే సంపద మొత్తం సంపన్న వర్గాలకు వెళ్తా ఉంది. ఇప్పుడు వైద్యారు ప్రకటించమని చెప్పండి, వాళ్ళు వసూలు చేసే జిఎస్టీలో కార్పొరేట్ వర్గాల నుంచి ఎంత వసూలు చేశారు, సామాన్య ప్రజలకు ఎంత వసూలు చెప్పండి లెక్క తెలిపోద్ది. వాళ్ళకే 33% నుంచి 23% తగ్గించేశాడా? మనకు వచ్చేక్కడ చెప్పులు మొదలు అన్నిటిపైన 5%, 18% చేస్తాడా? ఈ విధంగా డబ్బులు పేదవాళ్ళ కడుపులు కొట్టి కాకులు కొట్టి గద్దలు కేసామంటారే, ఆ ప్రకారం పేదవాళ్ళ కడుపులు కొట్టి మాకు జిఎస్టీ ఎంత వచ్చిందని చెప్పుకుంటున్నాడు. అది తల రిక్షా దొక్కేవాడికి 10 రూపాయలు వస్తుంది, ఇంకొకటికి హరినాథ్ రెడ్డి విశాలంగా పనిచేస్తాడు కాబట్టి ఆయనకి 1000 రూపాయలు వస్తుంది. రెండు కలిపి సగటం చేసి పనిచేస్తే ఎట్టుకుతుంది? సాధ్యం అవుతుందా? ఆ ప్రకారం సంపన్న వర్గాలది పేదవాళ్ళది కలిపేసి సగటం పెట్టి దొంగ లెక్కలు చెప్తున్నాడు. అందుకని ఇప్పుడు రేపు ఓడిపోయే ప్రమాదం ఉంది. మా పెహల్గాంలో చనిపోయిన కుటుంబాలు ఉంటే కేవలం ₹1,00,000 ఇచ్చాడు. 22 మందిని చంపేశాడు టెర్రరిస్టులు. కేవలం ₹1,00,000 ఒకవాడికి ఇచ్చింది. విమానం చనిపోయినోడికి ప్రమాదం చనిపోయినోడికి ₹1,00,00,000 వస్తుంది. ఇక్కడ మన భారతీయులు పిలిగ్రిమ్ కోసం పోయిన వాళ్ళు చనిపోతే ₹1,00,000 ఇస్తాడు. అసలు కాదు, చేయడం లేదు. ఇది ఒకవైపు చేస్తారు ఈ పని. ఇంకొకటి విదేశాల నుంచి ఎత్తకపోయిన డబ్బులు తీసుకుని రాలేకపోతున్నారు. ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఓడిపోతాం ప్రమాదం వచ్చింది. పహల్గామ్లో చనిపోయిన తర్వాత శవాలు కూడా ఇంకా కాలే. ఒక శవం అయితే ఇంకా కేరళ పోవాలా, 3 రోజులకి బీహార్కి పోయాడు. బీహార్కి పోయి చూసినాము పహల్గామ్లో ఏం జరుగుతుంది, ఒక అన్యాయం జరిగిపోయిందని ఎందుకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆడ చనిపోయిన దానికి ఆడపోయి నువ్వు కూర్చొని చేయకుండా బీహార్కి పోయి మాట్లాడమేంటి అంటే శవ రాజకీయాలతో మోడీ పెట్టిన దిట్ట అన్నది ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి దీన్ని వ్యతిరేకించాల్సి వస్తాం. అయితే వ్యతిరేక దానిలో మన బాధ్యత కూడా ఉంది. తలాపాపం తలా పెట్టుకోవడం అని చెప్పి చంద్రబాబు నాయుడు పాత్ర కూడా ఉంది. ఈయనే ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. మరి ఎందుకు అడగకూడదు గట్టిగా? ఈ దేశానికి అంత అన్యాయం జరుగుతున్నప్పుడు, అమెరికా ఆయన దాడులు చేస్తున్నప్పుడు నిలబడమని చెప్పి ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఇది మన భారత ఇక్కడేమీ ఎవరు లేరులే. వైసీపీ వాళ్ళకి అనుకోలేము, వీళ్ళు వాళ్ళకి అనుకోలేమే. వైసీపీ బీజేపీ పని కాదు, బీజేపీ వైసీపీని ఒక జోబులో పెట్టుకుంది. ఎందుకన్నా మంచి పని ఎక్స్ట్రా ప్లాన్ పెట్టుకుంది. ఒక జోబులో చంద్రబాబు నాయుడు, ఒక జోబులో జగన్ పెట్టుకోండి. ఏమాత్రం సపోర్ట్ లేకపోతే నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇప్పుడు వ్యాప్సిటీలో కూర్చొని సెంటర్ దయాదాక్ష్యాలు లేకపోతే, వాళ్ళ కటాక్షం లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా బయట ఉంటాడా? ప్రపంచం అక్కడ జరిగిందా? ఈ దేశం అక్కడ జరిగిందా? ఇంత పెద్ద సీరియస్ కేసులు పెట్టుకొని 11 ఏళ్ళుగా కనీసం కోర్టు కూడా పోకుండా ఎదుర్కొనగలుగుతున్నాడు.
మొన్న చెప్తాను సిబిఐ మేము ఎంక్వైరీ చేసామండి, ఇక మీరు చూసుకుని ఇప్పుడు చెప్తా ఉంది వివేకానంద హత్య కేసులో. ఏం ఎంక్వైరీ చేసేట్లు వాళ్ళు మొత్తం బహిరంగమైన పద్ధతుల్లో అరాచకం జరుగుతూ ఉంటే వాళ్ళ జోలికి పోకుండా మరి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు కాపాడకపోతే అమిత్ షా కాపాడకపోతే, మోడీ కాపాడకపోతే ఇంకా బయట ఉంటాడా? ఉండే అవకాశం లేదు కదా. ఇది మనం పక్షపాత వైఖరి చూడాలి. ఇంకొకటి ఏంది, నేను ఇక్కడి నుంచి అగర్తల పోయినా, పంజాబ్ పోయాను, అస్సాం పోయాను. ఎక్కడ పోయినా స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఉద్యమం వస్తూ ఉంది. ఇక్కడే ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ పార్టీ అది పగలగొట్టారు, ఒక ఆదర్శవంతమైన ఉద్యమం చేశారు. ఆదర్శం కూడా చేయలే, ఎందుకంటే దొంగ తెలుగుంటే కదా. దేశం మొత్తం మీదకి వస్తూ ఉంది స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పెద్ద ఆందోళన. దేశంలో నాలుగుకి ఇచ్చారట సంస్థలకి, అదానితో పాటు వాళ్ళ చేతికి మొత్తం. వాళ్ళేంటి స్మార్ట్ మీటర్లు కొనుక్కోవాలి, వాళ్ళ దగ్గర నుంచే కొనుక్కుంటున్నారు. తన తీగలు లాగాల, తీగలు బయట 10 రూపాయలకి ఇస్తే ఈడు 100 రూపాయలు ఎక్కడ వసూలు చేస్తున్నాడు. వాళ్ళు ఎక్కడ కూడా ఉన్నాయి, బ్యాగ్ ఉన్నాడు ఇంత చేసేవాళ్ళు. ట్రాన్స్ఫార్మర్స్ వాళ్ళ దగ్గర కొనుక్కోవాలా, బయట 1,00,000 రూపాయలు అంటే వాడు 3 లక్షలకు అమ్ముతున్నాడు. తర్వాత పోల్స్ 10,000 రూపాయల పోల్స్ 1,00,000 రూపాయలకి అమ్ముతున్నాడు. వాళ్ళ దగ్గరే కొనాలా, ఇంకొక దగ్గర కొనడానికి వీల్లేదు. అన్ని రకాల ఆర్థిక దోపిడీ చేసి నేను అగతలు అడిగా, ఏమయ్యానంటే సార్ స్మార్ట్ మీటర్లు కాదు సార్, అది విష్ణు చక్రాలు సార్ అన్నారు. విష్ణు చక్రం తిరుగుతూ ఉంది, అది బిల్స్ అట్లా వస్తున్నాయి. 80,000 రూపాయలు బిల్లు వచ్చి బిల్లు తీసేసాడు. మీకు వచ్చింది కదా తయారు కూడా బిల్లు. అంటే అన్ని రకాల దివాళా తీసే పద్ధతుల్లో ఉంటే ఆ స్మార్ట్ మీటర్ల విద్యుత్ ఒప్పందానికి సంబంధించిన కేసు న్యూయార్క్లో అవినీతి కేసు బయటపడింది. అక్కడ అంచమిచ్చారు పాత ముఖ్యమంత్రి ప్రభుత్వానికి. అది కోర్టు ఆడ ఉంది ఇంకా న్యూయార్క్లో. అక్కడ ఒక కార్పొరేటర్ ఉన్నాడు, ఇక్కడ అదాని లాగానే అక్కడ వెలిస్తేనే అవి పేరేంటి ఎలాన్ మస్క్. ఇప్పుడు మేము 10 దొంగలు కాబట్టి ఇద్దరు కలిసి చేసి అది మసిపూసి ట్రై చేస్తున్నారు. ఇంత అవినీతితో కూడుకున్నటువంటి స్మార్ట్ మీటర్ సిస్టమ్ అమలు చేయాలన్నా, అది రైతుల మీద భారం పడతా ఉంటే చూస్తూ ఊరుకుండాలన్నా. అందుకని దేశం మొత్తం మీద కూడా ఈ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన సాగించేందుకు కూడా మేము సిద్ధపడతా ఉన్నాం. ఇది ప్రధానంగా దేశం మొత్తం మీద. ఇప్పుడు బీసీ కార్డు, బీసీలకి 42% రిజర్వేషన్ కావాలని చెప్పేసి అందరం మొత్తం కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణలో తీర్మానం చేశారు. వాళ్ళు అది తీసుకెళ్ళి ఢిల్లీకి తీసుకెళ్ళారు. అయితే 9 షెడ్యూల్ చేర్చలేవాడు ఉద్దేశపడు. ఒకవైపున బీజేపీ బీసీ కార్డుని తీసుకొచ్చి పెట్టింది. ఇప్పుడు కులగణనలో కులాలు పెట్టడం లేదు, అంటే జనసేకరణ జనాభా లెక్కలలో నిజంగా బీసీల సంఖ్య కానీ తేలిపోతే భారతదేశంలో మొనోపొలి రాజకీయ వ్యవస్థ బద్దలైపోతుంది. బద్దలైపోతుంది. అందులో రాహుల్ గాంధీ ఆహుతవుతాడు, నేను ఆహుతవుతాను. మేము బీసీలో కాదు కాబట్టి అయినా మేము సపోర్ట్ చేస్తున్నాం. ఎన్నాళ్ళు ఈ మొనోపొలి విధాన రాజకీయాలు ఉండాలా? ఎందుకు రాకూడదు? భారతదేశంలో అనేక వెనకబడిన కులాలకి స్వేచ్ఛ ఎప్పుడు వస్తుంది, అధికారం ఎప్పుడు వస్తుంది, రాజకీయ హక్కులు ఎప్పుడు వస్తాయి? బీసీ మోడీ అంటే తన వర్గాన్ని తన మోసం చేసేవాడు. ఎవరైనా తండ్రిని మోసం చేసేవాడు ఉంటే, తల్లిని మోసం చేసేవాడు ఉంటే అది మోడీ. ఇప్పుడు భార్యని కూడా మోసం చేశాడు పాపం. సాంప్రదాయం ప్రకారం బొట్టు కట్టినటువంటి మహాతల్లిని కూడా పుట్టుపత్తి పడేసాడు. అందులో ఆయన బీసీలో పుట్టినా బీసీ వాళ్ళకి నామం పెడుతున్నాడు. కానీ ఆయన బీసీ ద్రోహి తప్ప ఇంకోటి కాదు. అందుకే దేశం మొత్తం దీనిపైన ఆందోళన చేయడానికి ట్రై చేస్తున్నాం. 2029 కంతా బీసీల కులగాన్ని పూర్తి చేసి రిజర్వేషన్ దాని ప్రకారం మార్చి 42% వాళ్ళకు గురించి రాజ్యాంగపరంలో పోటీ చేయడానికి అసెంబ్లీకి పార్లమెంట్లకి హక్కు కల్పించే విధంగా మేము ఉద్యమాలు సాగించడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇది ఒకటి వస్తాం.
ఇప్పుడు భూ పందేరాలు వస్తున్నాయి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే భూ సంతర్పణ చేశాడో ఇది కొత్త పద్ధతుల్లో వస్తూ ఉంది. ఏమంటారు, కొత్త సీసాలు పాత సారా, ఇదే వస్తాం. అవినీతిలో ఏం తేడా లేదు. పాత కాంట్రాక్టర్ వ్యవస్థే, ఎంఆర్ఓ అవసరం, సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోయినా ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి. వాడికి అది ఇచ్చేయాల్సింది, ఇంకో మార్గం లేదు, సాధ్యం కాదు. అది నేర్పించేశారు. ఇప్పుడు ఈయన భూముల్ని మీద పెట్టాడు. ఇప్పుడు సో ఒకటి గుర్తుపెట్టు, భూమి ఆశ ఉండేవాడు బాగుపడాడు. ఇంకొకటి చెప్పకూడదు. ఇప్పుడు ఇక్కడ ఈయన రాగానే రాజధాని 30,000 ఎకరాలతో పాటు ఇంకో 40,000 ఎకరాలు తీసుకోవాలన్నాడు. మేము రాజధాని బాగా కట్టుకోవడం మాకేం అభ్యంతరం లేదు. రాజధాని ప్రజానీకం కోసమా, వ్యాపారం కోసమా? రాజధాని వ్యాపారం కోసం 4-5 ఎకరాలు ఉంటే బ్రహ్మాండం కట్టుకోవచ్చు. పన్ను 30,000 ఎకరాలు రైతులు కూడా ఇచ్చారు కాబట్టి తీసుకున్నారు. ఆయన దౌర్జన్యం చేయలేదు. ల్యాండ్ టు ల్యాండ్ పాలసీలు పెట్టాడు, ఒక భ్రమను కల్పించినాడు, ఇచ్చేశారు. ఇప్పుడు అది 10 ఏళ్ళు వాళ్ళు బాధపడ్డారు పాపం. ఇప్పుడు దాకా వాళ్ళకి ఏది కాలం ఇచ్చారు, మన వైఎస్ జగన్మోహన్ గవర్నమెంట్ ఇచ్చింది, వాడు కిరాతకం దాన్ని అనిచేశాడు. ఇప్పుడు ఈ చితికాస్త మారకముందు కానీ ఇంకో 40,000 ఎకరాలు కావాలని అడుగుతున్నాడు. కొంతమంది ఇస్తూ ఉన్నాయి, ఇవ్వచ్చు, టీడీపీ వాళ్ళు కనుక్కోండి ఇస్తూ ఉండొచ్చు. ఒక ఇచ్చినా కూడా ఎందుకు తీసుకోవాలని. ఇప్పుడు ఈ రాజధాని ప్రమాణం కట్టి కానీ చేస్తే దీని విలువ పక్కన పనిచేస్తుంది, రైతానికి ఉపయోగపడుతుంది కదా. అంటే రియల్ ఎస్టేట్లో ఏం చేస్తారు, చీప్గా ఉన్నప్పుడు భూమి కొనుగోలు చేసి దాన్ని ఫ్లాట్లు వేసి 100 రెట్లు పెట్టి అమ్ముతారు. అంటే ఆ రియల్ ఎస్టేట్కి నీకేం తేడా? రేపు రాజధాని 30,000 ఎకరాలు కట్టి ప్రమాణం చేస్తే దీని ప్రభావం చుట్టుపక్కల భూములను పెడితే రైతాంగానికి ఇంకా డబ్బులు వస్తాయి కదా. ఆయన ఉద్దేశం ఏంటి, ఇది డెవలప్ అయిపోతే మళ్ళీ 30-40 ఎకరాలు ఎవరు ధరలు పెరిగిపోతాయి అని. అంటే భూములు దొబ్బేద్దామనా పేదవాళ్ళ దగ్గర నుంచి? ఇది దుర్మార్గం. ఇప్పుడు కందుకూరు దగ్గర ఎక్కడది ఏంటిది, కరేడు 8,500 ఎకరాలు భూములు బాగా పంటలు పండే భూములు తీసుకెళ్ళి సోలార్ సిస్టమ్కి ఇస్తుంది. కందుకూరు నియోజకవర్గం, అది కందుకూరు నియోజకవర్గం. ఇప్పుడు నేను రేపు వెళ్ళిపోతున్నా, 12వ తేదీ నేను శ్రీకాకుళం పోతున్నా. అక్కడ సోంపేట ఒక విద్యుత్ ఉద్యమం మీద అప్పుడు ల్యాండ్ ఇస్తామంటే ధర్మపేటకు కొట్లాడిన 3 చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళు కూడా ఈయన పూలదండలో చేసి పెట్టి చంద్రబాబు నాయుడు. అది ఉద్దానం అంటే సంవత్సరం పొడవునా నీళ్లు ఉంటాయి, మేలో కూడా నీళ్లు ఉంటాయి. అది ఉద్దానం అంటారు దాన్ని. ఇప్పుడు దాని పక్కనే పలాస దగ్గర ఒక కార్గో అంటే పోర్ట్ కార్గో, దానికి 1,400 ఎకరాల భూమి కావాలని ప్రకటించేశారు. కార్గోకి అంత అక్కర్లే, అందులో పోర్ట్ కార్గోకి అంత అక్కర్లేదు. అవన్నీ జీడి తోటలు, కొబ్బరి తోటలు, తర్వాత మిగతా పలసాయం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది 1,400 ఎకరాలతో పాటు పక్కనే అడవి భూములు ఒక 3,000 ఎకరాలు ఉందంట. ఇంకేదో పువ్వులు రాయట తీసుకుంటున్నాడు. ఆడ కూడా ఏంటి, హ్యాన్సరీ ఇండస్ట్రీస్ పెట్టడానికి మళ్ళీ కార్పొరేట్ కంపెనీ పిలిపించి అక్కడ స్టార్ హోటల్ కట్టండి, ఇంకా హోటల్ పెట్టండి పెట్టుకోవడానికి. అంటే మళ్ళీ రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు రైతులు ఆందోళన చేస్తారు, మాకు పచ్చటి పొలాలు ఇవి, దీన్ని నాచేసి మేము అడిగిపోతాము అని చెప్పి ఆందోళన చేస్తారు. నేను 20 పోయిండాల్సింది పని ఆగా. మొన్న చిత్తూరు జిల్లా మహాసభ వల్ల 12వ తేదీ శ్రీకాకుళం జిల్లా పలాసకు నేనే వెళ్తున్న సిపిఐ నుంచి ప్రత్యక్ష ఆందోళన సాగిస్తాం. 1 సెంటు భూమిని కూడా మీకు ఇచ్చే ప్రసక్తి లేదు. పొద్దున్న ఎట్లా ఫైట్ చేస్తే 3 చనిపోయినారు, భూమి సాధించుకున్నారు. ఇక్కడ కూడా 3 మంది చంపాలన్నా మీరే మళ్ళీ మీరు దండలేస్తారా? తక్షణం ఉపసంహరించుకొని కోరుతున్నాను. అలాంటి దుశ్చర్యలు మీకు 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి నియంత్రిత నలిగిపోయి ఇబ్బంది పడి నానా కష్టాలు పడి పాపం జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని గెలిపించాడు. ఆయన రాక్షసత్వంతో కూడిన దయార్థ గుణం
నీకు సహాయపడింది. మళ్ళీ అదే జోలికి పోతే ఎట్ట కుదురుతుంది? నేను సొంతంగా కలిసింది కాదు ఇది. దీని మీద ఈ భూ సమస్యల పైన, రైతాంగం పైన, స్మార్ట్ మీటర్ల పైన ఆందోళన వస్తూ ఉంది. దీన్ని తక్షణం నన్ను అంగీకరించడానికి వీలు లేదు. ఇప్పుడు లేటెస్ట్గా ఒకటి వచ్చింది నిన్న. నేను కూడా తిరుగుతాడే కాబట్టి రియాక్ట్ కావాలి, లేకపోతే నాకు అవసరం లే. దళితుడిని రూమ్లో పెట్టి విపరీతంగా కొట్టి రాక్షసుతో కొట్టారు బాబు. నేను ఆ వీడియో చూశాను. ఇంత రాక్షసు, బహుశా ఇంత రాక్షసులు కొట్టలేమో. నేను పచ్చి రక్తం తాగే ఫ్యాక్టరీస్లో కూడా చూశాను. వాళ్ళు కూడా దయార్థ హృదయం ఉంటుంది. వాడిని పట్టుకుని అటు కొట్టారు. ఏదో డబ్బులు ఎవరు ఎత్తుతుంది. అది ప్రళయం స్టార్ట్ అయింది. వాడు ఎవరైనా విచారిస్తే కరుణాకర్ రెడ్డి కొడుకుకి ప్రైవేట్ శిష్యులు అంటున్నారు. అంటే కరుణాకర్ రెడ్డి కొడుకు ప్రైవేట్ శిష్యులు కావచ్చు. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు తిరుమల నుంచి వస్తున్నాను, చాలామంది ఫోటోలు తీసుకున్నారు. వాళ్ళు ఎక్కడ పోయి రేపు చేస్తారు. నారాయణ శిష్యుడు రేపు చేశాడంటే నాకే సంబంధం. అట్లయితే ఎంతమంది మీద నేను ఇబ్బంది పడాలా? కాబట్టి నేను దాన్ని నమ్మడం లేదు. కానీ కరుణాకర్ రెడ్డికి తెలిసి, వాళ్ళ కొడుకు తెలిసి వాళ్ళ సమస్యలు కొట్టుంటే వాళ్ళు బాధ్యులు. వాళ్ళ ఇంటి దగ్గర అరెస్ట్ చేశారు. ఉండు అయ్యన్నా, ఎందుకంత హడావిడి పడతాను? కాపాడుతున్నారు వస్తుంది, నేనే చెప్తున్నాను కదా. కాబట్టి అది పేపర్లో కరుణాకర్ రెడ్డి శిష్యులు వాళ్ళ కొడుకు శిష్యులు వచ్చింది. నేను అడిగా మన వాళ్ళని, ఏమై వాళ్ళ దగ్గర కొట్టించారని అడిగా. ఫోటోలో వాళ్ళు లేరు, కానీ వాళ్ళ శిష్యులు మాత్రం శిష్యులే అన్నారు. శిష్యులు ఇప్పుడు నాకు కూడా ఉన్నారా చాలామంది బంధువులు. మురళి ఏమైనా రేపు చేస్తే నా మీద పడితే నేనే చేస్తాను. అయితే ఒకటి ఖండించారా? నేను సూటికి అడిగేది ఏంటంటే, వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడో పోయి పరామర్శిస్తున్నాడు. వేల మందిని పోగేసుకొని లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసి చచ్చిపోయిన శవానికి కూడా ఆనందంగా పోయిన దండలేస్తుంటాడు పోయి ఆయన ఉత్సవాల్లాగా. ఖండిస్తారు కదా, టీడీపీకి ప్రభుత్వం చేస్తున్న పని అన్నింటి కూడా చంద్రబాబు ఖండిస్తారు కదా. మరి తిరుపతిలో అంత పెద్ద ఘోరాతి ఘోరంగా దాడులు చేస్తే వాడుని అరెస్ట్ చేయండి, వాడు మా వాడు కాదు, మేము ఖండిస్తాను. ఒక స్టేట్మెంట్ ఇచ్చారా ఏమన్నా స్టేట్మెంటు? ఒక్క స్టేట్మెంట్. ఇది అన్యాయం, ఇది కొట్టడం తప్పు, కొట్టిన అరెస్ట్ చేయండి, యాక్షన్ తీసుకోవడం చెప్పలేదే. మీరు చెప్పకపోతే అదే కారణం మీ మీద డౌటు. అరెస్ట్ ఎక్కడ అయ్యారు వాళ్ళు? ఆ ముద్దాయిలు మీ ఇంటి ముందే అరెస్ట్ అయ్యారు కదా. ఎట్లా షెల్టర్ ఇస్తారు మీరు? ఏ లీనియన్స్ లేకపోతే మీ ఇంటికి ఎక్కడికి వచ్చారు వాళ్ళు? కాబట్టి దీన్ని ఊరికే గొడగాల్సి పడేయడం కాదు. ఏ పార్టీలో ఉన్నా దళితులపైన, మహిళలపైన దాడులు జరిగితే అది ఎవడు చేసినా వాళ్ళు ఖండించాల్సిందే. ఆయా పార్టీ వాళ్ళు మెంబర్తో వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సిందే. ఈ విషయంలో నైతికంగా వైసీపీ, కరుణాకర్ రెడ్డి కుటుంబం కూడా నైతిక బాధ్యత వహించాల్సిందే. కఠినంగా ఉండమని కోరుతాం. అదాని ఇప్పుడు వాళ్ళందరూ అదాని శిష్యులే. భూములు ఇప్పుడు ఏ సంస్థకి ఎంత భూములు ఇవ్వాలనేది రతన్ టాటా కదా పెద్ద ఆయన, అతను వీలునామా రాశాడు. ఆ వీలునామా ఒకసారి చదువుకోండి అని చెప్పిన. వీలునామా ఏం రాశాడంటే, ఒక ఇండస్ట్రీ పెట్టినా, ఒక పరిశ్రమ పెట్టినా దానికి ఎంత భూమి కావాలో అంతే భూమి తీసుకో. ఇండస్ట్రీ అయిపోయిన తర్వాత ఎక్స్పాన్షన్ పోదలుచుకుంటే మళ్ళీ కొనుక్కో. అంటే అప్పుడు రైతుల భూములు పెరుగుతాయి కదా అన్నాడు. పెరగని రైతుకి అది ఉపయోగపడతాయి. అట్లా నీకు దేనికి ఎంత కావాలో తీసుకోకుండా, నీకు 100 ఎకరాలు కావాలంటే 1,00,000 ఎకరాలు కావాలా? రాజధాని అంతే కదా. రాజధాని ప్రపంచంలో ఎక్కడ కానీ 2,000 ఎకరాలు 3,000 ఎకరాలు లోపే వచ్చింది తప్పితే ఇంకా పెద్ద పెద్ద అమెరికా లాంటి చేసిన అంత కూడా కాదు. అంత పైకి వెళ్తాయి. అంతా ఇప్పుడంతా నిలువున పోయేది కదా, అవసరం లేదు. ఆయన రాజధాని పైన అదే విధంగా ఎకరా కావాలంటే 100 ఎకరాలు తీసుకున్నాడు. అదే ఖరీదు భూములు కూడా 100 ఎకరాలు కావాలంటే తీసుకుంటున్నాడు. పోర్టు మీద అదే తీసుకుంటున్నాడు. విశాఖపట్నం అదే తీసుకుంటున్నాడు. 99 పైసలకే ఎకరా ఇచ్చేస్తున్నాడు.
అలా మీకు ఎప్పుడు ఏది ఎంత కావాలో అంతవరకు తీసుకొని పర్ఫెక్ట్గా చేసుకోండి. అత్యాశకు పోతే ఏమవుతుంది? 5 ఏళ్ల పాటు నువ్వు అత్యాశకు పోయావు కాబట్టి ఛాన్స్ వదులుకుంటే ఆ దుర్మార్గుడు పరిపాలించాడు. ఇప్పుడు మళ్ళీ అదే పని చేస్తున్నాడు. ఎందుకు ప్రైవేట్ వాళ్ళపై అంత ఎక్కువ? పబ్లిక్ సెక్టర్ గవర్నమెంట్ మీరు చేస్తారు చెప్పండి, ప్రభుత్వం నిర్మిస్తాను చెప్పండి. ఇప్పుడు సిసిటీ ఉంది, వాళ్ళే సొంతంగా పోయి కొనుక్కున్నారు. ఏ ప్రభుత్వం కూడా అధికారులు పోయి ఎంఆర్ఓలు పోయి ఒత్తిడి చేయలేదు, వాళ్ళే డైరెక్ట్గా పోయి కొనుక్కున్నారు. వాళ్ళకేం అభ్యంతరం. మీకు అన్ని చోట్ల కూడా అధికారులు పోయి బ్లాక్మెయిల్ చేసి బెదిరించి గందరగోళం చేసి వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు కరేడు కూడా అంతే కదా, కరేడుకి వాళ్ళు ఓనర్ వచ్చుకున్నారా? ప్రభుత్వం ఆదేశిస్తూ ఉంది, వీళ్ళు నిర్బంధిస్తున్నారు, పోలీసులు పోయి వాళ్ళు వెంటబడుతున్నారు, తగ్గు వస్తూ ఉంది. ఫ్రీగా వదిలిపెట్టండి రైతుల్ని, వాళ్ళకి లాభం వచ్చి అమ్మేసుకుంటారు. సీసీలు అట్టమ్మారు కదా, వీళ్ళు కూడా ఒకవేళ ఉంటే వాళ్ళకి అప్పగించండి, పోయి వాడు రైతులు మాడుకొని వాళ్ళు వచ్చే పంటల్లో దానికన్నా ఎక్కువ ఆదాయం ఇస్తామని చెప్పేసి కన్విన్స్ ఏమని చెప్పండి, కొనుక్కోమని చెప్పండి. మీకేం సంబంధం అని? ప్రభుత్వం దళారినా, ప్రభుత్వం బ్రోకర్లా మీరేమన్నా వాళ్ళు కొనిపెట్టడానికి? నీ ప్రభుత్వానికి కావాల్సిన వాటిని కొనుక్కోవడానికి ప్రయత్నం నాకు అభ్యంతరం. కానీ ఈ ప్రైవేటు కార్పొరేట్ కంపెనీస్కి భూమి దారాత్వం చేయడానికి దళారీ పాత్ర, బ్రోకర్ పాత్ర వహించబాకండి అని చెప్తాను. మంచిదే కదా, ఇవ్వాలి. ఇప్పటికి బాకీ మహిళలకు హామీ ఇచ్చినాక ఇవ్వాలా? ఇప్పుడు కాదు, ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన దాన్ని ఏమో పెండింగా, కార్పొరేట్ కంపెనీలకి ధారాళంగా భూములు వేయడానికి మాత్రం ఎక్కడ హామీ ఇవ్వలేదు కదా. నేను గెలిస్తే కార్పొరేట్ కంపెనీలకి ఇంత ఇస్తాను చెప్పినాడా? చెప్పలేదు కదా. మరి వాళ్ళకి మాత్రం ఇస్తాడా? అంటే అప్రకటితమైనటువంటి విషయాలు ప్రాధాన్యత ఇస్తాయి, ప్రాధాన్యత ఎన్నో విషయాలు అప్రకటిపోయినాయి. అంటే ఇది ఒకటి. మహిళలది కూడా ఇప్పుడు సంస్థ దాటిపోయిందా? మరి ఇప్పుడు దాకా మేము లెక్క పెడుతున్నాం, ఇప్పుడు ఆగస్టులో ఇస్తామంటున్నాడు. దాన్ని చూద్దాం, వస్తే మంచిదే కదా. ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది. ఇవన్నీ మా డిమాండ్ కదయా. నేను చెప్పేది ఏంటంటే, కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేసి అది అమలు చేయకుండా పోతే మేము కొట్టాడితే వీళ్ళకేం పని మాట్లాడబ్బా గోవాలు చేస్తున్నారు ఇప్పుడు అని అంటారు. మేము కాదు కదా మేము డిమాండ్ చేసింది, మీరే కదా ఇచ్చారు ఓట్లు గుద్దుకుండేకి. మరి ఇచ్చినప్పుడు ఎందుకు మీరు అమలు చేయరు? మీరు ఇచ్చినవి అమలు చేయండి, అదే మేము కోరేది. ఇప్పుడు గుర్తు చేశారు మీరు, వివేకానంద గారి కూతురు సునీత రెడ్డి చాలా ఆవేదనాభరితంగా ఏడ్చింది నిన్న. వాళ్ళ తండ్రిని చంపేశారు. ఇది హత్య అని అందరికీ తెలుసు, ఎన్ని మోటకాలు చెప్పినా హత్య అని అందరికీ తెలుసు. దానిపైన కేసు క్లోజ్ చేయడానికి బాగా ప్రయత్నించారు. అయితే టీడీపీ వచ్చినాక కూడా దానిపైన అనుకున్న పద్ధతిలో స్పందన కనపడలా. ఇప్పుడు చివరికి ఆమె బాగా కేంద్రానికి పోయి మొరబెట్టుకొని కోర్టుకు పోయి సుప్రీంకోర్టుకు పోయింది. ఆమె ఫాలో అయింది. ఆమె ఏమంటుందంటే, మా తండ్రిని ఇంత కరాతగా చంపేస్తే ఇన్నేళ్ల పాటు ఆ కేసుని పరిష్కారం చేయకుండా ఉండడం అర్థమేంటి? దీనికి ఎవరున్నారు వెనక పక్క? మా నాన్నకు జరిగిన అన్యాయాన్ని ఎవరు చూస్తారంటే ఎవరున్నారు వెనక పక్క? మోదీ, అమిత్ షా ఉన్నాడు. అమిత్ షా ఉండబట్టే వివేకానంద రెడ్డి హత్య కేసుని అట్లా మరుగున మర్చేసారు. వాళ్ళు పిఎం ఆఫీస్ నుంచి కానీ హోమ్ ఆఫీస్ నుంచి కానీ ఒక ఆదేశం వచ్చిన తర్వాత సిబిఐ నేను చేయడం లేదు, అట్లా పెండింగ్ పెట్టేస్తారు. వాళ్ళు చెప్పలే, వీళ్ళు పెండింగ్లో పెట్టారు. సుప్రీంకోర్టు సీరియస్గా స్పందించి ఏం చేస్తారు మీరు తిడితే అప్పుడు తీసుకురాలి పడవేశారు ఒకటి సగమైన రిపోర్ట్. ఇది ఒకటి. ఆవేదన చూస్తే చాలా బాధ వేసాను నాకు. రెండోది, ఇది ఫ్యాక్షన్ ఎదుగుతుందంటే విచిత్రం. ఒకప్పుడు ఈ రెండు ఫ్యాక్షన్స్ ఉండేవి, ఎవరు బలం ఉంటే వాళ్ళు కొట్లాడుకునేవాళ్ళు. జరిగిపోయింది తిరుగుతాం. మేము కూడా ఆ ఫ్యాక్షన్ చూసాం. దాన్ని తగిన గుణపాఠం చెప్పి అది వేరే అనుకోండి. ఇప్పుడు అప్పుడు ప్రైవేట్ రౌడీలు ఉండేవాళ్ళు, ఇప్పుడు పోలీసులే రౌడీని పాత్ర చేస్తున్నారు. నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానంటే, తాడిపత్రిలో పెద్దారెడ్డి అపోనెంట్ ప్రభాకర్ రెడ్డి. పెద్దారెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ప్రభాకర్ రెడ్డి ఇంటి మీదకే పోయి దాడి చేసి వాళ్ళు కుర్చీలో కూర్చొని నానా మాటలు వచ్చారు. వాళ్ళు కథలు లేదు. అంటే ఆయన సొంత బలం అది. అదే సొంత బలం అని ఉంటే మరి ఈ రోజు ఎందుకు పోలేకపోతున్నాడు? ఆ రోజు పోలీసు బలమే.
ఆ రోజు వాళ్ళు చేసినప్పుడు ఈ ప్రభాకర్ రెడ్డి అప్పుడేం చేయలేకపోయాడు, ఇప్పుడేం చేయగలుగుతున్నాడు? ఇప్పుడు పోలీసు బలగమే. అంటే అప్పుడు పెద్దారెడ్డి గవర్నమెంట్లో పోలీసు బలగం ఆయనతో ఉండింది, ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి అధికార పార్టీ కాబట్టి ఈయన బలగం ఈయన పక్క ఉంది. అని దీన్ని బట్టి ఏంటంటే ఊరికి ఫ్యాక్షన్స్లు రౌడీలు అంటారు. రౌడీలు పడే పొట్ట కొట్టుకొని వస్తారు, 4 రూపాయలు తిని పోతారు పాపం. అది పోలీసు రౌడీకి మారారు కదా, పోలీసే కదా ఇప్పుడు ఎవరిని చేయిస్తుంది. వదిలిపెట్టిన అంటే ఫ్రీ వదిలిపెట్టమని చెప్పండి. పోలీసు గవర్నమెంట్ సంబంధం లేకుండా ఆ పెద్దారెడ్డికి ప్రభాకర్ వదిలిపెట్టండి. వాళ్ళు కొట్టాలకు ఎవడు రసాలనుకో పోతే పేడ వదిలిపోతుంది. అంటే ఇప్పుడు పోలీసు రౌడీల పాత్ర వహిస్తున్నారు, అందువల్ల ఈ సమస్య వస్తూ ఉంది. ఇప్పుడు ఇవన్నీ అదే ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ.